తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు నీతిమంతుడు, నీతిని కాంక్షించువాడు. నీతిమంతులు అతని దివ్యముఖమును దర్శింతురు. కీర్తన 11 వచనము 7. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు శాంతి సమాధానం లభించునుగాక. ప్రతి ఒక్కరికి దేవుని చూడాలని కోరిక ఉంటుంది. ప్రభుని దర్శనం పొందుకోవాలని ఎన్నో కొండలు, కోనలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, తీర్థయాత్రలు చేస్తుంటారు. పుణ్య స్నానాలు చేస్తుంటారు. ఎన్నో మొక్కుబడులు చేసుకుంటారు. చివరికి ప్రభుని దర్శనం కలగలేదని నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. కానీ ఈనాటి జీవవాక్యం ప్రభుని దివ్యముఖమును దర్శించుటకు గల ఉచిత మార్గాన్ని సూచిస్తుంది. నీతిని కాంక్షించువారు అనగా నీతి కోసం శ్రమపడువారు, నీతిని పెంపొందించేవారు, నీతి కార్యాలను చేపట్టేవారు, నీతిగల జీవితం కొనసాగించువారు ప్రభుని దర్శిస్తారు. ఇంకా యథార్థవంతులు అనగా అనుకూలంగా ఉండువారు, ప్రభుని కార్యములకు అనుకూలంగా పనిచేయువారు, మరియు ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి అసత్యం, అవినీతి, అన్యాయం లేకుండా ఉండేవాడు. ఇంకా అష్టభాగ్యాలలో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. హృదయంలో కపటం, క్రోధం, అసూయ, స్వార్థం, ఈర్ష్య, మలినం లేకుండా శుద్ధిగా ఉండాలని దీని అర్థం. ఈ విధంగా ఎవరైతే నీతిగా, యథార్థవంతులుగా మరియు నిర్మల హృదయంతో జీవిస్తారో వారు దేవుని దివ్యముఖమును దర్శిస్తారు. కావున మన జీవిత శైలిని ఈ పవిత్ర లక్షణాలతో ముందుకు కొనసాగించుదాం. ప్రార్థించుదాము. మహాశక్తిమంతుడవైన దేవా, మీ కరుణా కటాక్షములకు గాను మీకు ఆరాధనలు చెల్లిస్తున్నాము. మీ దివ్యముఖమును దర్శింప పాత్రులగుటకు మమ్ములను నీతిమంతులుగా, యథార్థవంతులుగా మరియు శుద్ధిగల హృదయాలుగా మార్చమని, సదా జీవించు వరమునివ్వమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.